హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ముచ్చట ఏంటంటే నేనైతే మా కునమ్మగాని కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన. ఇక ఎట్లా చేసినో చూద్దాం రండి. ఇక ముందుగానైతే ఆనియన్స్ మొత్తం చిన్న కట్ చేసుకున్నా. తర్వాత ఇక చికెన్ కూడా మంచిగా నీట్గా కడుక్కున్నా. ఇక ఆ తర్వాతనైతే ఇక గ్యాస్ వెలిగించి ఇక మూకుడు పెట్టి మూకుట్లో ఆయిల్ పోసి ఇక జీలకర్ర వేసి కరివేపాకు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి ఇక కొంచెం పసుపు వేసి ఇక అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసి ఇక మంచి కలిపిన. ఇక అవి గోలుతున్న టైంలో మనం మంచి కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేసి ఇక మంచి కలిపి మూత పెట్టినాయి. ఇక అది ఉడుకుతా ఉంటే టమాటాలు కట్ చేసుకొని మొత్తం చిన్న చిన్న కట్ చేసుకొని ఇక వాటిని కూడా ఉడుకుతున్న చికెన్లు వేసిన అన్నట్టు. ఇక కొద్దిసేపటికి ఇక అవి కూడా ఉడికినాయి. ఇక ఉడికిన తర్వాత ఏం చేసిన అంటే ఇక కారం ఉప్పు సరిపడంత వేసుకున్నా. ఇక టేస్ట్ కోసం జరంత మసాలా చల్లిన అన్నట్టు. ఇక ఆ తర్వాతనైతే మస్తుల వాసన వస్తుండే. ఇంకా టేస్ట్ పెరగడానికి ఇక కొంచెం కొత్తిమీర అట్లా వేసిన. ఇప్పుడైతే ఇక మొత్తం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మా కునమ్మగాని దగ్గరికి తీసుకొని వెళ్తే ఇక మస్తులా మురిసిపోయిండు. తిని చూసి ఇక మస్తులు ఉందని చెప్పింది అన్నట్టు. ఇక మరి మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం. మళ్ళీ బాయ్.